నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్సన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ని గతంలో ఎప్పుడైతే పార్టీ పెట్టినటువంటి కొత్తల్లో కావచ్చు చాలా ఆవేశంగా మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. కానీ 2024 ఎన్నికల తర్వాత నుంచి చాలా సాఫ్ట్గా, చాలా పరిమితిగా ఆయన మాట్లాడి చాలా హుందాగా వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో మళ్ళీ చూస్తుంటే కొద్ది రోజుల నుంచి మళ్ళీ చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడంటే దీని వెనక ఏదో వ్యూహం ఉంది. ఇది ఏదో రాజ్యసభకు సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించి టీడీపీకి ఏదో ఒక మెసేజ్ని పంపించాలనే చేస్తున్నారని చెప్పి కొన్ని పేటీఎం బ్యాచ్లు చేస్తున్నటువంటి ఒక ప్రచారాన్ని ఎలా నమ్మాలంటే, ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరై బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి గుంటూరుకు సంబంధించిన ఒక యూట్యూబర్, జర్నలిస్టు ముసుగులో ఉన్న ఒక కిరాయి యూట్యూబర్ గురించి ఒక వ్యాఖ్య చేశాడు. వైసీపీ దగ్గర నుంచి కిరాయి తీసుకునే నువ్వు నన్ను గురించి వ్యాఖ్యలు చేస్తావా అని చెప్పని అతను విజయసాయిరెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ బహిరంగంగా ప్రెస్ మీట్లోనే పేరు ప్రస్తావిస్తూ ఆ రోజు కిరాయి తీసుకునే జర్నలిస్ట్ అని చెప్పని మెన్షన్ చేశాడు. కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ప్రత్యేకంగా పేరైతే తీసుకున్న అవసరంలా. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం, అంటే తాము తీసుకున్న కిరాయికి న్యాయం చేయటం కోసం బోడిగుండికి మోకాలకి ముడిపెడతా ఏదో ఒక రకమైన మేము విశ్లేషకులము, మా విశ్లేషణ తీరు చూడండి, మా పాండిత్య ప్రదర్శన చూడండి అని చెప్పని అగ్రనాయకుల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి నాయకుల వ్యక్తిత్వాన్ని పలచన చేస్తూ వాళ్ళ ప్రతి మాటకి ప్రతి చర్యకి వక్రభాష్యాలు చెప్తా ఇవాళ ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పని చెప్పే ప్రయత్నం చేస్తున్న తీరు చూస్తున్నాం. హైదరాబాద్లో ఒక కిరాయి మేధావి వ్యవహారశైలి చూసాం మనం. అతని ఇలానే తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేనల మధ్య వ్యవహారశైలి సక్రమంగా లేదు. అమిత్ షా గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మనోహర్ గారి పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు చూసాం. అంటే లేదు అని చెప్పని చెప్పే క్రమంలో ఇప్పుడు ఇతను కూడా ఏం చెప్తాడు, ఈ మధ్యకాలంలో చూసాం మనం కొందరు కాపు నాయకుల పేరిట పవన్ కళ్యాణ్ గారిని నిందిస్తున్న తీరు చూస్తున్నాం. దానికి కౌంటర్గా రాజమండ్రిలో జరిగిన కార్యకర్తల సమావేశం సందర్భంగా ఈ కుల సంఘాల నాయకుల ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా ఖండిస్తూ మాట్లాడారు. దానికి స్పందనగా ఆ కుల సంఘ నాయకుడు కూడా పదే పదే మీడియాలో మాట్లాడుతున్న తీరు చూస్తున్నాం. అంతకుముందు ఇంకొక ఆవిడ బిగించేసింది, ఇప్పుడు ఇంకొక కుల సంఘ నాయకుడు బాహాటంగా కుల సంఘాల పేరిట పవన్ కళ్యాణ్ గారిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్న తీరు చూస్తున్నాం మనం. వీటిని మెన్షన్ చేస్తూ ఈ గుంటూరు కిరాయి యూట్యూబరు ఏం మాట్లాడుతున్నాడు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక దగ్గర తెలుగుదేశం సానుభూతి పరుడైన లింగమనేని రమేష్కి పవన్ కళ్యాణ్ గారిని చేత రాజ్యసభ ఇప్పించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని చెప్పని. ఇక్కడ గమనించుకోవాల్సింది, లింగమనేని రమేష్ తెలుగుదేశం పార్టీలో ఏ రోజు క్రియాశీలకంగా లేడు. ఆయనకు చెందిన గెస్ట్ హౌస్లో చంద్రబాబు నాయుడు గారు కిరాయికి ఉంటున్నారు. అంతేగాని ఆయన తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యకలాపాల్లో ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్లో ఏ రోజు ఆయన యాక్టివ్గా లేడు. ఇది అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. ఆయన పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్నాళ్ళ నుంచి జరుగుతున్న స్పెక్యులేషన్ ఏంటి, జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ గారిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటింపజేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుగా వార్తలు వింటున్నాం మనం. ఒకవేళ అదే నిజం అనుకుందాం, ఇప్పుడు ఉన్నది 4 స్థానాలు. లింగమనేని రమేష్ గారు కమ్మ సామాజిక వర్గీయులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కమ్మ సామాజిక వర్గీయులు డిజర్వ్డ్ అండ్ యాస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, సీనియర్ నాయకులు. ఓ 10 మంది వరకు ఆయన ముందు ఒక లిస్ట్ ఉంది. ఈ ఉన్న 4గురిలో జనసేన నుంచి కమ్మ సామాజిక వర్గీయులను ఎంపిక చేసిన క్రమంలో ఈ సోకాల్డ్ ఈ యూట్యూబర్ చెప్తున్నట్టుగానే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే జనసేన నుంచి అతను ఎంపిక చేస్తే ఇంకా తన పార్టీ నుంచి ఈ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే సామాజిక న్యాయానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఉన్న 4గురిలో 2 ఒకే సామాజిక వర్గానికి తన వైపు నుంచి ఒకటి, జనసేన వైపు నుంచి ఒకళ్ళని ఇవ్వటాన్ని దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు కన్సిడర్ చేయరు. మరి అప్పుడు తన పార్టీలో ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న సీనియర్ నాయకులలో ఏ ఒక్కరిని అకామిడేట్ చేసుకోవడానికి ఆయనకు ఆస్కారం ఉండదు కదా. కాబట్టి లింగమనేని రమేష్కి తన పార్టీలో ఉన్న నాయకులందరికన్నా అధిక ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అని చెప్పని ఈ యూట్యూబర్ ఎట్లా చెప్తాడు? జనసేన వైపు నుంచి ప్రతిపాదన వస్తుండొచ్చు. అలా రావటం కూడా చంద్రబాబు నాయుడు గారికి కొంత సంక్లిష్టత కూడుకున్న అంశం. కారణం ఏంటి అంటే ఈ సామాజిక న్యాయాన్ని పాటించాల్సిన క్రమంలో
తాను ఎంపిక చేయాలి అనుకున్న తన పార్టీకి సంబంధించిన ఈ డిజర్వ్డ్ పీపుల్ నుంచి ఏ ఒక్కరిని ఎంపిక చేసుకోలేని పరిస్థితులు సృష్టింపబడతాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఒక కంపల్షన్. అటువంటప్పుడు లింగంనేని రమేష్ గారిని బలవంతాన జనసేన నుంచి ఆయన ప్రతిపాదిస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేక తన పార్టీ నుంచి వేరే సామాజిక వర్గీయులకి ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారు. కాబట్టి తాను తన సామాజిక వర్గీయులతో ఒక ఘర్షణపూరిత వాతావరణం సృష్టించుకుంటే, తన సామాజిక వర్గ నాయకులు తన మీద ఒత్తిడి పెంచుతూ ఉంటే దాన్ని సాగ్గా చూపించి, చూసారా నా సామాజిక వర్గం నుంచి నా మీద ఎంతటి ప్రెషర్ మౌంట్ అవుతూ ఉందో, మీ ఆదేశాల ప్రకారం నేను మీ మనిషిని కనుక ఎంపిక చేసిన పక్షంలో మా సామాజిక వర్గం నాకు వ్యతిరేకంగా మారడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను మీ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకోవడానికి వీలు కాదు, నేను మా సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసుకుంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఆయన ఈ లేని, అంటే మామూలుగా మనకు చెప్తారు ముసుగు యుద్ధాలు, అట్టకత్తి యుద్ధాలు అని చెప్పని, అట్లాంటి లేని ఒక యుద్ధం చేయిస్తున్నట్టుగా ఈ యూట్యూబర్ చెప్తున్నాడు. అంటే తన సామాజిక వర్గ నాయకులతోటి ఒక ఘర్షణపూరిత వాతావరణం ఉన్నట్టుగా ఆయన ఒక ప్రీ ఆర్కెస్ట్రేటెడ్ స్క్రిప్టు అమలు చేస్తున్నట్టుగా ఈ యూట్యూబర్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏ స్థాయి నాయకులు ఎంత చౌకబారు కుయుక్తులు బన్నుతున్నట్టుగా ఇతను చెప్తున్నాడు. నువ్వు కిరాయి తీసుకుంటున్నావు, నువ్వు నీ తల ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు, నువ్వు జర్నలిస్టు ముసుగులో నీ వృత్తిని నీ ప్రవృత్తిని సంవత్సరాల తరబడి ఎవరో కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి వాళ్ళు ఇసిరిన ఎంగిలి మెతుకులు నువ్వు కక్కుర్తి పడుకుంటా నువ్వు ఇవాళ ఆ స్థాయి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ వ్యక్తిత్వానికి వంకబెట్టే స్థాయి, అర్హత, క్యారెక్టర్ నీకు ఉన్నాయా? కాబట్టి ఇక్కడ ఇవన్నీ ప్రజలు గమనించుకుంటూనే ఉన్నారు. ఇవాళ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సహృద్భావ వాతావరణంలో 3 పార్టీల నాయకులు కలిసి కూర్చొని ఎవరికి ఆమోదయోగ్యమైన అభ్యర్థులను వాళ్ళు ఎంపిక చేసుకోవడానికి ఒక చర్చలో నిన్నే ఒక సానుకూల వాతావరణం సృష్టింపబడింది అక్కడ. కానీ ఈలోపుగానే వీళ్ళకి ఎక్కడ లేని తాపత్రయం, ఎందుకంటే వీళ్ళకి కూలిస్తున్న నాయకుడికి గతంలో 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళలోంచి 4 రాజీనామాలు చేసి అతను మొహాన కొట్టి వాళ్ళ పదవీ కాలం ఉండగానే బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా కొందరు పదవులు ఖాళీ అవుతూ ఉన్నాయి. దాంతో ఒకనాడు రాష్ట్రంలో ఉన్న 11 రాజ్యసభ స్థానాలకి 11 దక్కించుకున్న ఇతనికి కూలిచ్చే పార్టీ, కూలిచ్చే నాయకుడికి రేపు రోజున రాజ్యసభలో కొన్నాళ్ళ తర్వాత ప్రాతినిధ్యం కూడా ఉండని పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. దీంతో అసలు ప్రాతినిధ్యం లేదు అనుకున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తెలుగుదేశం, జనసేన ఇవాళ క్రమక్రమంగా తమ ప్రాతినిధ్యాన్ని రాజ్యసభలో పెంచుకుంటున్న నేపథ్యంలో దాన్ని చూసి జీర్ణించుకోలేక దుగ్ధతో తమకిచ్చిన అసైన్మెంటు, తమకిచ్చిన స్క్రిప్ట్ని కిరాయి తీసుకున్నందుకు అమలుపరచడంలో భాగంగా ఈ విధమైన వ్యక్తిత్వానికి ఈ సోకాళ్ళు జర్నలిస్టు పాల్పడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా వీటికి అన్నిటికీ తగిన మూల్యం ప్రజల వైపు నుంచి చెల్లింపజేయడం కూడా ఖాయం ఏదో ఒక సందర్భంలో. సో చూద్దాం సార్, మొన్న ఈ మధ్య చూసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈరోజు ఈ గుంటూరుకు సంబంధించినటువంటి జర్నలిస్ట్, అదేవిధంగా ఈరోజు సాక్షిలో చూసుకుంటే బీజేపీకి జలక్ అని చెప్పి ఇలాంటి వార్తలన్నీ కూడా రాసుకుంటూ వస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఖచ్చితమైనటువంటి ఒక శిక్ష పడాలని అయితే కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.